నమస్తే పిల్లలు. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథా వివరణ ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకుందాం. అదేంటంటే గర్విష్టి గద్ద, చిన్న కాకి కథ. పక్షుల ప్రపంచంలో జరిగే ఈ కథలో మనందరికీ పనికొచ్చే ఒక సూపర్ పాఠం దాగిఉంది. అసలు ఆ పక్షులు మనకు ఏం నేర్పుతాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, నేరుగా ఆ అందమైన అడవిలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అద్భుతమైన కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న ప్రశ్న. మనం చాలాసార్లు బలం, బలవంతులు అనే మాటలు వింటుంటాం కదా. అసలు ఈ నిజమైన బలం ఎక్కడుంటుంది అంటారు? ఎవరైనా చూడటానికి చాలా పెద్దగా ఉండి పెద్ద పెద్ద కండరాలుంటేనో, లేదా పక్షులకైతే విశాలమైన రెక్కలుంటేనే వాళ్ళు బలవంతులా? లేక ఇతరులకు సహాయం చేసే ఒక పెద్ద మనసుంటేవాళ్లు బలవంతులా? ఒక్కసారి ఆలోచించండి. మనమిప్పుడు చెప్పుకోబోయే కథలో ఈ ప్రశ్నకు ఒక సూపర్ జవాబు దొరుకుతుంది. పైకి కనిపించే ఆకారం కన్నా మంచి మనసు ఎంత ముఖ్యమో మీకు భలేగా అర్థమవుతుంది. అనగనగా పచ్చని చెట్లతో ఉన్న ఒక పెద్ద అడవి. అందులో రకరకాల పక్షులు కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవిలో ఒక పెద్ద గద్ద కూడా ఉండేది. దానికి చాలా అందమైన పెద్ద రెక్కలుండేవి. పైగా అది అడవిలో అందరికంటే చాలా బలమైనది. కాని సమస్య ఏంటంటే దానికి తన బలం మీద, అందం మీద ఎంతో గర్వం. నేనే అందరికంటే గొప్ప అనే అహంకారమనమాట. అదే అడవిలో ఒక చిన్న కాకి కూడా ఉండేది. దానికి గద్దంత బలం లేదు, పెద్ద రెక్కలు అసలే లేవు. కాని అది ఎప్పుడూ చాలా సంతోషంగా పాడుకుంటూ ఎగురుతూ ఉండేది. ఎవరికి చిన్న కష్టమొచ్చినా వెంటనే ముందుకెళ్లి సహాయం చేసేది. ఒకరుమో గర్వంతో ఉంటే మరొకరు ఎప్పుడూ అందరికీ సాయం చేస్తూ ఉండేవారు. ఎంత తేడా కదా ఈ ఇద్దరి మధ్య! ఆ గద్ద రోజూ ఆకాశంలో ఎగురుతూ కింద ఉన్న మిగతా పక్షులను చూసి నవ్వుతూ ఏమనేదో తెలుసా? నేనే అడవిలో అందరికంటే గొప్పవాడిని, మీరంతా చాలా చిన్నవాళ్లు, నాతో పోలిస్తే మీరంతా ఏమీ కాదు అని పెద్ద గొంతుతో భయంకరంగా అరిచేది. అబ్బా, ఎంత గర్వమో చూశారా దానికి! తన బలం చూసుకుని అలా గొప్పలు పోవడం ఎంత వింతగా అనిపిస్తుందో కదా. నిజంగా మన దగ్గర ఏదైనా మంచి టాలెంట్ గానీ బలంగానే ఉంటే దానిని చూసుకుని అలా ఇతరులను తక్కువ చెయ్యకూడదు. అలా గర్వపడటం అనేది చాలా తెలివి తక్కువ పని అని మనకు ఇక్కడే అర్థమవుతోంది. కాని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఒకరోజు అడవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మేఘాలతో నిండిపోయి ఒక భయంకరమైన తుఫానొచ్చేసింది. ఆ తుఫానుగాలి ఎంత బలంగా ఉందంటే అడవిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా ఆ గాలికి వంగిపోయాయి. అప్పుడు ఈ గర్విష్టి గద్ద తన బలాన్ని నిరూపించుకోవాలని ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నించింది. కాని ఆ భయంకరమైన గాలికి నిలువలేక గాలిదెబ్బకు ఒక్కసారిగా నేలమీద పడిపోయింది. ఆ పడిన వేగానికి దాని అందమైన పెద్ద రెక్కకు గట్టిగా దెబ్బ తగిలింది. ఎంత బలమైన గద్దైనా ఆ ప్రకృతి విపత్తు ముందు ఏమీ చేయలేకపోయింది చూసారా. అలా నేలమీద పడిపోయిన గద్ద ఆ గాయంతో చాలా తీవ్రంగా బాధపడుతోంది. నొప్పితో విలవిలలాడుతుంది. కాని అడవిలో ఉన్న మిగతా పక్షులన్నీ ఆ తుఫాను చూసి భయపడిపోయాయి. అంతకంటే ముఖ్యంగా ఆ గద్ద ఎప్పుడూ అందర్నీ తక్కువ చేస్తూ అవమానించేది కదా. అందుకే ఏ పక్షీ కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అన్నీ దూరంగా చెట్లచాటున భయంతో దాక్కునుండిపోయాయి. పాపం, ఒకప్పుడు ఆకాశంలో ఎంతో గర్వంగా ఎగిరిన గద్ద ఇప్పుడు కిందపడిపోయి సహాయం చేసేవాళ్లు ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయింది. మనం ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే కష్టం వచ్చినప్పుడు ఎవరూ రారు అనే దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది కదా. కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. పక్షులన్నీ దూరంగా ఉన్నప్పుడు మన చిన్న కాకి మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదు. గద్ద కష్టంలో ఉందని చూసి వెంటనే పరుగున వచ్చింది. దాని గాయం చూసి తన చిన్న ముక్కుతో ఔషధ గుణాలున్న ఆకులను ఏరుకోవచ్చి గద్ద రెక్కకు కట్టుకట్టింది. ఆ తరువాత దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి దాహంతో ఉన్న గద్దకు తాగించింది. బయట అంత భయంకరమైన తుఫానున్నా సరే ఆ రాత్రంతా గద్ద పక్కనే కూర్చుని ఏం భయం లేదు, నువ్వు త్వరగా కోలుకుంటావ్ అని దానికి ఎంతో ధైర్యం చెప్పింది. చూశారా పిల్లలు, ఆ చిన్న కాకి ఎంత ప్రేమగా చూసుకుందో. తనను రోజూ అవమానించిన గద్దాని కూడా ఆలోచించకుండా ఆపదలో సాయం చేసింది. ఆ చిన్న కాకి చేసిన సేవ వల్ల కొన్ని రోజుల తర్వాత గద్ద ఆ గాయం నుండి పూర్తిగా కోలుకుంది. మళ్లీ లేచి నిలబడింది. అప్పుడు ఆ గద్ద కాకివైపు చూసి తన ప్రవర్తనకు చాలా సిగ్గుపడింది. మనస్ఫూర్తిగా కాకితో ఇలా అంది: మిత్రమా, నేను నిన్ను ఎప్పుడూ చిన్నగా చూశాను, అవమానించాను. కాని నాకు కష్టమొచ్చినప్పుడు నువ్వే నా ప్రాణాలు కాపాడావు. నిజమైన గొప్పతనమంటే పెద్ద రెక్కలుండటంలోనో శారీరక బలంలోనో లేదు,
ఇతరులకు సహాయం చేసే ఒక మంచి హృదయంలో ఉంటుంది అని కన్నీళ్లతో చెప్పింది. గద్దకు తన గర్వం ఎంత చెడ్డదో, కాకి మంచి మనసు ఎంత గొప్పదో పూర్తిగా అర్థమైపోయింది. చూశారు కదా పిల్లలు, ఈ అందమైన కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం ఇదే. ఎవరికైనా సరే తమ దగ్గరున్న బలం చూసుకుని లేదా అందం చూసుకుని గర్వం పెరిగితే అది ఖచ్చితంగా వాళ్ళని కింద పడేస్తుంది. మన నిజమైన గొప్పతనం మనం చూడటానికి ఎంత పెద్దవాళ్లమనేదాల్లో లేదు, మనం ఇతరులతో ఎంత దయగా ఉంటున్నాం, కష్టాల్లో ఉన్నవారికి ఎంతలా సహాయం చేస్తున్నామనే దానిలోనే ఉంటుంది. ఆ చిన్న కాకికున్న విశాలమైన మంచి మనసు ముందు గద్ద భౌతిక బలం ఎందుకు పనికిరాకుండా పోయింది కదా. మంచి పనులు చేసేవారే ఎప్పటికీ నిజమైన హీరోలు. మరి ఈ కథా వివరణ భలేగా ఉంది గదా. ముగించే ముందు మనమంతా ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మన రోజువారీ జీవితంలో ఇతరులకు సహాయం చేస్తూ మనం కూడా ఆ చిన్న కాకిలాగా నిజమైన గొప్పదనాన్ని ఎలా చూపించగలం? తరగతి గదిలో స్నేహితులకు పెన్సిలివ్వడం కావచ్చు, ఇంట్లో అమ్మానాన్నలకు చిన్న చిన్న పనుల్లో సాయం చేయడం కావచ్చు, ఎవరైనా బాధలో ఉంటే ఓదార్చడం కావచ్చు. ఇలా మనం కూడా ఆ కాకిలాగా మంచి పనులు చేస్తూ నిజమైన బలవంతులుగా మారాలి. మీరు కూడా రేపటి నుండి అలా ఎవరెవరికి ఎలా సహాయం చేయగలరో ఆలోచించండి, సరేనా? ఎప్పుడూ సంతోషంగా ఉండండి.